భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉంది, ప్రపంచ ప్రఖ్యాతిని గాంచింది. చివరికి సుగంధ ద్రవ్యాల కోసం విదేశీయులు దేశం మీద దాడి చేసే పరిస్థితి ఉండేది, యాలకులు లవంగాల కోసం. ఇవాటికి కూడా కరోనాకు ముందుగా యాలకులు లవంగాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉపయోగిస్తాయని పాశ్చాత్య శాస్త్రవేత్తలు సైతం నిరూపణ చేశారు. అవన్నీ మన వంటింట్లో ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం వాడుతూనే ఉన్నాం. అవి వేరే దేశాల్లో లేక వాటి కోసం ఓడల మీద వచ్చారు, వాటి కోసం సముద్ర మార్గాలు కనిపెట్టారు ప్రత్యేకం. అంత భౌతికంగా కూడా అంత వైభవంతో ఉండేది, నైతికంగా సరే ఎప్పుడూ భారతదేశం వైభవంతోనే ఉండేది. ఇక ఈవేళ ఎలా ఉంటుందో మనం చెప్పుకోవలసిన అవసరం లేదు. ఉందో కనీసం 5-6 ఏళ్ల పాటు పరిస్థితి కొంత మెరుగవుతున్న సూచనలు ఉన్నాయి. భగవంతుడు దయ వల్ల, భారతమాత అనుగ్రహం వల్ల ఆ శక్తి ఒక మహాశక్తిగా వ్యాపించాలని మనం కోరుకుందాం. మళ్ళీ భారతదేశం విశ్వగురువు కావాలి అంటే భారతదేశం మీద అత్యంత భక్తి కలిగిన వాళ్ళు, దేశభక్తిని దైవభక్తిని సమ్మిళితం చేసి పరిపాలించే వాళ్ళు ఉండాలి. అలా ఉంటేనే అది జరుగుతుంది. కారణం ఏమిటంటే ఇదివరకు భౌతికంగానూ నైతికంగానూ అంత ఆధ్యాత్మికంగానూ కూడా అంత గొప్పగా ఉండడానికి కారణం రాజుల శక్తి, ఋషిరాజుల విరక్తి రెండూ ఉన్నాయి. మనిషి ఎప్పుడు రక్తి ఉండవలసిన చోట రక్తి కలిగి ఉండాలి, విరక్తి ఉండవలసిన చోట విరక్తుడై ఉండాలి. ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. బ్రహ్మచర్యం అక్కడ కేవలం విద్యాభ్యాసం, ఇంక వేరే ఏమీ ఉండకూడదు. గృహస్థాశ్రమం అక్కడ రక్తి ఉండాలి, సరసం ఉండాలి. సరసం లేకుండా సంసారం ఏమిటి? అందుకే సంసారంలో ఎప్పుడూ సత్యభాషణం ముఖ్యం కాదు, సరసభాషణం ముఖ్యం. అబద్ధాలు ఆడమని కాదు, అబద్ధమైనా నిజమైనా వాళ్ళకి భార్యకు కానీ భర్తకు కానీ ఇష్టమయ్యేలా మాట్లాడాలి, అంతే లెక్క. గ్లాసు సగం ఖాళీగా ఉంది అంటే వేరుగా ఉంటుంది, గ్లాసు సగం నిండిపోయిందంటే వేరుగా ఉంటుంది మాట. అది ఇది ఖాళీగా ఉంది ఏమిటి అంటే ఆ భావన వేరు, సగం నిండిపోయింది అంటే భావన వేరు. అప్పుడు కూడా సగం ఖాళీగానే ఉంది. ఏదైనా సభ జరిగినప్పుడు సగం ఖాళీగానే ఉంది అనడం కంటే సగం నిండిపోయింది అంటే చాలామంది వచ్చినట్టు అనిపిస్తుంది. సత్యాన్ని ప్రియం చేసి మాట్లాడడం అంటే అది ఎలా చెబితే ఆ సత్యం ఎదురు వాళ్ళకి నచ్చుతుందో దాన్ని ఋతం అంటారు. సత్యం వేరు, ఋతం వేరు. సత్యం బ్రూయాత్, ఋతం బ్రూయాత్ అని కూడా ఉంటుంది. ఋతం వేరు, సత్యం వేరు. సత్యము అంటే ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఋతం అంటే అది ఎదుటివాడికి కాస్త నచ్చేలా చెప్పడం. అంటే సత్యం కంటే శాస్త్రంలో ఋతానికి ప్రాధాన్యం ఎక్కువ. ఎందుకంటే లోకం నడవాలి అంటే ఋతయుక్తంగానే మాట్లాడాలి. అలాగా సంసార జీవనంలో రక్తి సరసం ఉంటాయి. మళ్ళీ వానప్రస్థంలో జరగానే ఏమన్నారు, ఆ రక్తి నుంచి నెమ్మదిగా విడదీసుకో. 60 ఏళ్ళు వచ్చాక కూడా ఇదే గొడవ ఎంతసేపు, ఇంకా తిండి తగ్గించుకో, భోగాలన్నీ తగ్గించుకో, విరక్తి పెంచుకో, అలా చేయన్నారు. అది కూడా 72 ఏళ్ళు దాటాయంటే అయిపోయింది నాయన. శరీరంలో 72,000 నాడులు, 1000 నాడులకు 1 సంవత్సరం, 72 దాటే భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం అయిపోయింది. ఇంకా తర్వాత ఎవరన్నా బతికి ఉంటే అదంతా ఎల్ఐసి వారి బోనస్ కింద లెక్క. 72 ఏళ్ళ దాటాక మనం ఇంకా బతుకున్నాము అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ 4 చుట్లు వేస్తుంది, అంతే లెక్క. ఇంకా ఊరికే వెయ్యాలని కోరకూడదు. ఇంకా నేను యంగ్ లుకింగ్ అన్నాం, మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ మొదలెడ్డాం, ఓ షార్ట్ వేసుకుని బయటికి రావడం, నన్ను అందరూ 20 ఏళ్లవాడు అంటున్నారు అన్నాం. అది తప్పు. 20 ఏళ్లవాడిని 60 ఏళ్లవాడంటే ఎంత బాధపడతాడో 60 ఏళ్లవాడిని 20 ఏళ్లవాడన్నా అంతే బాధపడాలి. అదే వేదాంతం, అదే జ్ఞానం. మనం 60 వాడిని 20 వాడిని 60 అంటే బాధపడిపోతాం ఊరికేనే ఇక్కడ. కానీ 60 వాడిని 20 అంటే మాత్రం ఎగిరికి అంతేస్తాం. అది తప్పే. ఈ మనస్థితి తప్పే, ఆ మనస్థితి తప్పే. ఆ వయస్సు ఏ వయస్సుకు తగిన ముచ్చట అన్నారు. అందుకని విరక్తి ఉపయోగమే, రక్తి ఉపయోగమే. రాజుల శక్తి కాపాడింది ఈ దేశాన్ని. వశిష్ఠాది మహర్షుల యొక్క విరక్తి కాపాడింది. వశిష్ఠుడు రామచంద్ర రఘువంశానికి మూలమైన రఘుమహారాజు ఇంకా ముందు నుంచి లవకుశులకు కూడా వశిష్ఠుడే గురువు. లవకుశులకు కూడా, రామచంద్రుడికి కాదు, లవకుశులకు కూడా. కుశుని కుమారుడు అతిథికి కూడా వశిష్ఠుడే గురువు. కానీ ఎప్పుడూ రాజమందిరం పక్కన ఉండలేదు, అరణ్యాల్లో ఉన్నాడు. అవసరమైనప్పుడు వీళ్ళే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఏ భోగాలు వశిష్ఠుడు కోరుకోలేదు. అదే పూరి పాక, అరుంధతీదేవితో సంసారం, అంతే. అందుకని వాళ్ళ విరక్తి. ఋషి జీవితం అంటే ఇంత వాళ్ళు మళ్ళీ సంసారులు. అరుంధతీదేవి భార్య ఉంది కదా, సప్తఋషులుగా పేర్కొంటున్న అందరికీ భార్యలు ఉన్నారు. కశ్యపునికి భార్య ఉంది, భార్యలు ఉన్నారు, బహువచనం కూడాను, దితి అదితి. అత్రికి భార్య ఉంది, అనసూయ.
భార్యలు లేని వాళ్ళు అనక్కర్లేదు. ఋషులు అంటే సన్యాసులు కాదు. ఋషి వేరు, మహర్షి వేరు, రాజర్షి వేరు, బ్రహ్మర్షి వేరు. వీరెవరూ సంసారులే, సన్యాసులు కావక్కల. కానీ యతి, అవధూత, సన్యాసి వాళ్ళు వేరు. వాళ్ళు సంసారులు కాకూడదు. శంకరాచార్య స్వామి యతీశ్వరుడు. ఆయన సంసార జీవనాన్ని ఎప్పుడో విడిచిపెట్టారు. అసలు చేయకూడమే, గ్రహించలేదు, విడిచిపెట్టం ఎక్కడ. అందుకని రాజుల శక్తి, ఋషిరాజుల విరక్తి, ధీరాజుల మేధ, కవిరాజుల సద్గుణ బోధ. ఎంతోమంది మేధావులు ఎన్నో గ్రంథాలు రచించారు. ఇందాక గురువర్యులు విశ్వనాథ గోపాలకృష్ణ గారి మండనమేశ్వర సంవాదం చెబుతుంటే నాకు నిజంగా నా మనస్సులో అనిపించింది ఏమిటంటే, నేను ఎప్పుడో మళ్ళీ వచ్చి మాట్లాడతాను, అది ఇంకో గంట కొనసాగితే బాగుండు అనుకున్నాను. నేను నాకు తగినటువంటి మేత అంటే అది, నాకు మేత అంటే అది, అటువంటి వారి ప్రసంగం. అందుకని చాలా మంచి విషయం నడుస్తోంది. వార్తికానికి నిర్వచనం చెప్పారు, దానికి చెప్పారు, దేనికి చెప్పారు, ఏమీ వినలేదు అసలు. ఇటువంటివి ఏదో చెబుతున్నాం, కానీ ఇంకా బాగా లోతైన విషయాలు చెబితే వాటిని జనంలోకి ఎలా తీసుకెళ్లాలో మన మసాలా మనం కలుపుతాం, మనం తీసుకెళ్తాం, దానికేముంది.